ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ఐదవ అధ్యాయము 27వ వచనము నుంచి 32వ వచనము వరకు. యేసు అచట నుండి వెడలి సొంకపు మెట్టెకడ కూర్చుండియున్న లేవి అను సొంకరని చూచి అతనితో నన్ను అనుసరింపము అనెను. అతడంతయో విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన యంట ఆయనకు గొప్ప విందు చేశాను. అనేక మంది సొంకరులు ఇతరులు అనేకులు ఆయనతో కలిసి విందులో పాల్గొనరే. అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సణుగుకొనుచు సొంకరులతోనూ పాపులతోనూ మీరేల తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించరే. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడక్కరలేదు కదా. హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువవచ్చుతనే కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. వ్యక్తిగత పవిత్రతకు, పరిపూర్ణతకు తపస్సు కాలాన్ని వేదికగా చేసుకున్నటువంటి మనకు ఆ లక్ష్య సాధనలో ప్రభువైన యేసుక్రీస్తే మనలను పిలుస్తూ ఉన్నారు. పవిత్రత పొందడానికి, పరిపూర్ణత చెందడానికి ప్రభుని పిలుపును మనము అంగీకరించాలి. ఆ పిలుపుకు స్పందించాలి. ప్రభువు లేవి అనే సొంకరని పిలిచినప్పుడు ఆయన సమస్తాన్ని వదిలి ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి దైవ పిలుపుకు మనము ప్రతిస్పందించేటువంటి నేపథ్యంలో సమస్తాన్ని వదిలివేయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడాను దేవుని తరువాతనే అనేటువంటి భావాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలగాలి. అప్పుడే ఆయనను అనుసరించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ పిలుపుకు స్పందించినటువంటి మనిషికి అవసరమైనటువంటిది పరిపూర్ణత, పవిత్రత పొందడానికి అవసరమైనటువంటిది మొట్టమొదటిగా కీడు మానివేసి మేలు చేయడము అని అంతకుముందు ధ్యానము చేశాము. రెండవ అంశము హృదయ పరివర్తన. ఈ హృదయ పరివర్తనలో చేయాల్సినటువంటిది ఏ విధమైనటువంటి క్రియలు చేయాలి, ఏది చెయ్యకూడదు అనేది మనము ఇజ్యాసు ప్రవక్త గ్రంథములో చూస్తూ ఉన్నాము. ఇజ్యాసు ప్రవక్త ద్వారా భగవంతుడు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా గమనించినట్లయితే మనము చేయాల్సిన పనులు, చేయకూడనటువంటి పనులు చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు. చేయకూడనటువంటి పనులు మొత్తము 7 చెబుతూ ఉన్నారు. వాటిలో మొట్టమొదటిది ఇతరులను పీడించకూడదు. ఈ పరపీడన అనేటువంటిది మనకు సహజంగానే వచ్చేటువంటి లక్షణము. దేనికో ఒకదానికోసము ఇంట్లో తల్లిదండ్రులను పిల్లలు పీడిస్తూ ఉంటారు, స్నేహితులను పీడిస్తూ ఉంటారు, పెద్దలను పీడిస్తూ ఉంటారు, తోటి వారిని పీడిస్తూ ఉంటారు. అంటే తమకు కావాల్సినటువంటిది సాధించడము కోసము ఇతరులను పీడించేటువంటి మనస్తత్వము, దాని నుంచి బయటపడాలి అని చెబుతూ ఉన్నారు. రెండవది ఎవరిని అవమాన పాలు చేయకూడదు. మనము అవమానింపబడినప్పుడు ఏ విధమైన బాధపడతాము అనేది జ్ఞాపకం ఉంచుకుంటే మరోసారి ఎవరిని కూడా అవమానము పాలు చేయము. ఎందుకు అంటే అవమానింపబడినటువంటి మనిషి కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రమాదము ఏర్పడుతుంది. ఒకరి ప్రాణాలు పోవడానికి మనము ఎప్పుడూ కూడా కారణం కాకూడదు.
లేక మానసికంగా మనిషి చచ్చిపోవడానికి కూడా మనము కారణం ఎప్పుడూ కాకూడదు. మూడవది, దుష్టవాక్కులు పలకవద్దు అంటున్నారు. చెడ్డ మాటలు, ఇతరులకు హాని కలిగించేటువంటి పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు అని చెప్పి అంటూ ఉన్నారు. నాలుగవది, పవిత్ర దినమున వ్యాపారాలు మానేయమంటూ ఉన్నారు. ఆదివారములలోనూ అప్పు పండుగలలోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజ కనుదవగాక అనేది శ్రీసభ చట్టము. ఈ రోజుల్లో మనము దీక్ష తీసుకున్నటువంటి సభ్యులు ప్రత్యేకముగా ప్రతిరోజు కూడా దివ్య బలి పూజలో పాల్గొనాలి అనేటువంటిది ఒక దీక్షా నియమము. వీటినన్నిటినీ కూడా మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని పవిత్ర దినాలు ఎలా పవిత్రపరుస్తామంటే దైవారాధనలో పాల్గొనడము ద్వారానే, దేవునికి ప్రార్థన చేయడం, తద్వారా దేవునితో ఏకత్వాన్ని సాధిస్తే అప్పుడు పవిత్రీకరణ అనేటువంటిది సాధ్యమవుతూ ఉంటుంది. ఐదవది, ప్రయాణాలు కూడా మానుకోమంటూ ఉన్నారు. ఎందుకు ప్రయాణాలు మానుకోమని ఆ రోజుల్లో చెబుతూ ఉన్నారు అంటే, ప్రయాణము అనేటువంటిది ఒక లక్ష్యము. ఏదో ఒక పని కోసము మనం ప్రయాణాలు చేస్తాము. మరి అలాంటప్పుడు దేవుని పని వదిలివేసి మరొక పని కోసము చేస్తూ ఉన్నట్లయితే అది కూడా భావ్యము కాదు అని దేవుడు చెబుతూ ఉన్నారు. ఆరవది, ఇందాక అనుకున్నట్లు పనిపాటలను కూడా ప్రక్కన పెట్టమంటూ ఉన్నారు. అంటే ఈ రోజుల్లో పూర్తిగా మనం పనిపాటలు ప్రక్కన పెట్టాల్సినటువంటి అవసరము ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకోవడం అవసరం లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా పనిపాటలు ప్రక్కన పెట్టాల్సిందే. కానీ ఆ అవసరము ఉన్నటువంటి వాళ్ళు ప్రక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మొదటిగా దైవ ప్రార్థనలో గడిపి ఆ తర్వాత తమ పనిపాటలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దానికోసము దేవుణ్ణి వదిలివేయడం మళ్ళీ సమంజసము కాదు. అదే అలవాటు అవుతూ ఉంటుంది. ఏడవదిగా అత్యంత ప్రధానమైనటువంటిది ముచ్చట్లు మానమంటూ ఉన్నారు. కాలక్షేపపు కబుర్లు ఇవి మనకు మహా సరదాతో కూడుకున్నటువంటివి. దీన్నే కొన్నిసార్లు నోటి దురద అంటూ ఉంటాము. ఎందుకు అంటే ఏ పని లేకుండా కూర్చొని సరదాగా కాలక్షేపపు కబుర్లు ఆడేటువంటి నేపథ్యంలో మన ఆలోచనలు, మన మాటలు అన్నీ కూడా వేరే వాళ్ళ మీదకు మళ్ళుతూ ఉంటాయి. వాళ్ళ గురించి మంచి మాట్లాడుకుంటే మంచిదే, కానీ 100కి 90% ఎప్పుడూ కూడా చెడు గురించి మాత్రమే మాట్లాడతాము. వాళ్ళలో ఉన్న మంచి మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ దాన్ని ప్రక్కన పెడుతూ ఉంటాము. వాళ్ళలో ఉన్నటువంటి చెడును మాత్రమే మనము స్వీకరించి దాని గురించి ముచ్చట్లాడుకుంటూ ఉంటాము. అందుకే దేవుడు చెబుతూ ఉన్నారు, అసలు ముచ్చట్లాడడమే మానివేయమని చెబుతూ ఉన్నారు. మరి చేయాల్సినటువంటి పనులు ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఆకలి బాధితులకు అన్నం పెట్టమంటూ ఉన్నారు. ఈ పనికిమాలినటువంటి పనుల కోసము వెంపర్లాడే బదులు వాటిని వదిలివేసి ఎవరు ఆకలితో ఉన్నారు, ఎవరు బాధపడుతూ ఉన్నారు అనేది ఆలోచించడం మొదలు పెడితే ఇందాక అనుకున్నటువంటివన్నీ ప్రక్కకు పోతూ ఉంటాయి. ఆ ఆకలి బాధితులు కనిపించినప్పుడు ఓ ముద్ద అన్నం పెడితే వారి కడుపు నింపినట్లయితే వాళ్ళు పొందేటువంటి తృప్తి, వాళ్ళ ముఖాల్లో కనిపించేటువంటి సంతోషము మనకు కొండంత బలాన్ని ఇవ్వడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. రెండవది, బాధితులను ఆదుకోమంటూ ఉన్నారు. రకరకాలైనటువంటి బాధితులు ఉంటారు. ఇతరుల చేత బాధింపబడే వాళ్ళు కానీ, వ్యాధుల చేత పీడింపబడే వాళ్ళు కానీ, ఏ విధమైన వాళ్ళ జీవితంలో వచ్చే అనేక బాధలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు చేతనైనంత వరకు ఆదుకోవడము ఒకటి అయితే, రెండవది వాళ్లకు ఓదార్పుగా ఉండడము, ఓ మనిషి తోడున్నాడు అనేటువంటి భావన కలిగించేటట్లు వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడము చాలా ముఖ్యమైనటువంటిది. మూడవది, విశ్రాంతి దినాన్ని పవిత్రపరచండి అంటూ ఉన్నారు. పవిత్రపరచడము అంటే ఇందాక అనుకున్నట్లుగా దైవారాధనలో మునగడము, దేవుని ప్రార్థన చేయడము,
ఒక్కొక్కరి అంతస్తుకు తగినటువంటి విధముగా ఒక్కొక్కరి జీవిత స్థితిగతులను అనుసరించి దైవ ప్రార్థనలో ఎంతసేపు ఉండగలము అంటే అంతసేపు ఉండాల్సినటువంటి అవసరము ఉంది. కానీ వాటిని అతిక్రమించి సమయం ఉన్నా మనము దాన్ని పట్టించుకోకపోతే మళ్ళీ అది దైవ వాక్కు అతిక్రమణ క్రిందకే వస్తుందనే సత్యాన్ని మనము మరచిపోకూడదు. చివరిగా దేవుడు చెబుతూ ఉన్నారు, పవిత్ర దినాన్ని సంతోషంగా గౌరవంగా భావించండి అని. సంతోషంగా గౌరవంగా భావించడం ఏమిటి అని మనము అనుకోవచ్చు. అంటే ఈ ఆచరణలన్నీ కూడా దేవుని పవిత్ర దినము, దైవ ప్రార్థన చేయడము, ఇవన్నీ కూడా మనము ఏదో బలవంతంగా ఒక నియమం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం చేత ఎప్పుడూ కూడా చేయకూడదు. లేదా నేటి దీక్షాపరులు మేము దీక్ష తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పి అనుకొని మనము దివ్య బలి పూజలో ఇతర ప్రార్థనలో పాల్గొన్నట్లయితే అది మళ్ళీ నిరుపయోగంగానే మారుతూ ఉంటుంది. అది సంతోషంగా చేయాలి, మనకు ఆనందాన్ని ఇవ్వాలి. దివ్య బలి పూజలో పాల్గొనడం కానీ, శిలువ మార్గాలు చేయడం కానీ, లేకపోతే పరిశుద్ధ జపమాలను ప్రార్థించడం కానీ, ఇతర ప్రార్థనలు కానీ, ఏ ప్రార్థన అయినా సరే అది మనకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలి. చాలా సంతోషంతో ఇది నేను చెయ్యాలి అని చెప్పి చిన్నపిల్లలు చాక్లెట్ తినడానికి ఎంతటి ఆనందాన్ని చూపిస్తారో, ఐస్ క్రీమ్ కొనిస్తే ఎంతటి ఆనందంతో దాన్ని స్వీకరిస్తూ ఉంటారో, దైవ ప్రార్థన మనము కూడా అంతే ఆనందముతో స్వీకరించాలి. దేవాలయంలోనికి అడుగులు వేయడానికి అంతే ఆనందముతో దాన్ని మనం స్వీకరించాలి. అంతేకాకుండా దేవుడు అంటున్నారు గౌరవముతో స్వీకరించాలి అని. అదో గౌరవము. అది దేవుణ్ణి గౌరవించినట్లు మాత్రమే కాదు, కానీ మనకు కూడా అదొక గౌరవము. ఏదో ఒక గొప్ప పని చేసినప్పుడు మనము కాలరెగరేసుకుంటూ గౌరవంగా ఛాతీ ఎంత 4 అంగుళాలు పెరుగుతూ ఉంటుంది. అలాగే దేవాలయానికి వచ్చేటప్పుడు ఇది నాకు గౌరవాన్ని ఇస్తుంది. దివ్య ప్రార్థనలో పాల్గొనేటప్పుడు, దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు నేను గౌరవింపబడుతున్నాను, నాకు గౌరవము దక్కుతుంది అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు వస్తుందో ఖచ్చితంగా మనము వాటిని అనుసరించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇవి గనుక మనము ఆచరించగలిగినట్లయితే అవే మన జీవిత పరివర్తనకు నాంది పలుకుతూ ఉంటాయి. ఇలా మన జీవితాన్ని పరివర్తన వైపుకు మళ్లించినట్లయితే, మలచుకున్నట్లయితే మనము పవిత్రత, పరిపూర్ణత సాధించడానికి మరో అడుగు ముందుకు వేసిన వాళ్ళం అవుతూ ఉంటాము. మరో అడుగే కాదు, మరిన్ని మెట్లు ఎక్కినటువంటి వాళ్ళం అవుతూ ఉంటాము. కాబట్టి అందుకు అవసరమైనటువంటి వరానుగ్రహాలు, దేవుని పిలుపును వినడము, దానికి స్పందించడము, స్పందించి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించగలిగి హృదయ పరివర్తనకు అవసరమైనటువంటి ఏ క్రియలన్నిటినీ కూడా అనుసరించే మంచి మనస్సును మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.